ఆధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం యథా జ్ఞానం ఇతి ప్రోక్తం యథాతో అన్యదా. నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. ఏం నాలెడ్జ్? ఏదో ఎడ్యుకేషన్, స్క్రిప్చర్స్ ఏమి అన్నీ ఇక్కడే ఉంటాయి, లోపటే ఉంటాయి. ఉపనిషత్స్ లోపటే ఉంటుంది, బైబిల్ లోపటే ఉంటుంది, ఖురాన్ లోపటే ఉంటుంది. నువ్వు ప్యూర్ చేసుకో, నీకు అన్ని దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. మైండ్ని ప్యూర్ చేసుకో, హార్ట్ని ప్యూర్ చేసుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ, గాడ్ ఈజ్ ఇన్సైడ్ యూ. అన్ని లాస్, అంత ధర్మం, ప్రతి ధర్మం లోపటే ఉంటుంది. ప్యూర్ చేసుకో, ధర్మం కరెక్ట్గా ఉంటుంది. ప్యూర్ చేయకుండా నువ్వు ధర్మాన్ని బైహార్ట్ చేస్తే నువ్వు అన్కాన్షియస్గా ఉండేటప్పుడు నీ ధర్మాన్ని ఎక్కడ ఫాలో అవుతావు? నువ్వు 100% నువ్వు ఫాలో అవ్వాలి అంటే, ప్యూర్గా ఉండాలి అంటే క్లీన్ చేసుకో, కాన్షియస్గా ఉండు, అవేర్ఫుల్గా ఉండు, ఈక్వానిమస్గా ఉండు. అప్పుడు డిజైర్లెస్నెస్, డిటాచ్మెంటు, స్థితప్రజ్ఞ ఒక జరిగేవిగా నీ లైఫ్లో నీకు అరైవ్ అవుతాయి. అప్పుడు దేవుడు, ఈ దేవలోకం అన్నీ ఇక్కడే. దే ఆర్ నాట్ జోగ్రాఫికల్ పొజిషన్స్ కాదు. హెవెన్ అంటే కింద ఉంది, హెవెన్ అంటే పైన ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బాగుంటే తర్వాత కూడా బాగుంటావు, ఇక్కడ బాగలేకపోతే తర్వాత కూడా బాగోదు. ఈరోజు నువ్వు కరెక్ట్గా ఉంటే, ఈరోజు దైవత్వంలో ఉండి, ఈరోజు మంచి పనులు చేస్తూ ఉంటే తర్వాత ఏమైనా చెత్త అయిపోతుందా? లేదు కదా. విత్తనం బాగుంటే చెట్టు బాగుంటుంది. ఈరోజు బాగుంటే రేపు బాగుంటుంది. ఈ లైఫ్ బాగుంటే వచ్చే లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా జీవించండి. సంపూర్ణంగా దైవత్వంతో మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రిబ్యూటర్లుగా, సక్సెస్తో, సాటిస్ఫాక్షన్తో, డిజైర్లెస్గా, డిటాచ్మెంట్తో, స్థితప్రజ్ఞతో మీరు సంపూర్ణంగా ఉండగలరు. పూర్ణ పురుషులు అవ్వగలరు, సచ్చిదానంద స్వరూపులు అవ్వగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మైండ్ అంటే ఫ్లో ఆఫ్ థాట్స్. వృత్తి ప్రవాహ ఇతి మనః. ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్. మరి నువ్వు మైండా? కాదు. యు ఆర్ ది స్పేస్ బిట్వీన్ ది థాట్స్. ఆ థాట్స్ మధ్యన ఉన్న సంధివి నీవు. మనం ఏమనుకుంటామంటే, ఆలోచనలతో కలిసిపోయి ఒక అపోహలో నేనే ఒక ఆలోచన, నేనే ఒక సిచ్యుయేషను అని కొట్టుకుపోతాం. ఈ మాయ అందుకే. అన్కాన్షియస్ అయిపోయేది అందుకే. ఈరోజు క్వశ్చను, స్వామీజీ డిటాచ్మెంట్, డిజైర్లెస్నెస్ ఇవన్నీ స్పిరిచువాలిటీలో ఎక్కువ చెప్పారు కదా, అంటే మనం ఏది పారిపోవాలన్నా, ఏమి చేయకూడదా, దుఃఖంతో ఉండాలా, మిజరీతో ఉండాలనా అని అడుగుతూ ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారంటే ఆయనే స్థితప్రజ్ఞ. యాక్చువల్గా ఈ మూడు కూడా రిలేటెడ్. డిజైర్లెస్నెస్, డిటాచ్మెంట్, స్థితప్రజ్ఞ. మీకు ఇవి చెప్పాలి అంటే మీకు ఇంకొక గణేష్ ఉపాసన చెప్పే రోజు నేను కొన్ని గణేష్కి 4 హ్యాండ్స్, ఆ 4 హ్యాండ్స్లో ఏమేమి ఉంటాయి? ఒక చేతిలో అంకుశం, ఇంకో చేతిలో పాశం, ఇంకో చేతిలో మోదకం, ఇంకో చేతిలో అభయం. ఈ 4 ఉన్నాయి. యాక్చువల్గా ఇవి అవి రిలేటెడే. ఇప్పటి వరకు మీరేమనుకున్నారంటే డిటాచ్మెంట్ అంటే పారిపోవటం, ఎక్కడికో పారిపోవాలి, ఏది అంటకూడదు. అప్పుడు ఏం జరిగింది? దానికి ఆపోజిట్ జరిగింది. మీరు ఎక్కడికి పారిపోగలరు చెప్పండి? హిమాలయస్కి వెళ్ళిపోయారు, ఆర్ ఫారెస్ట్లకి వెళ్ళిపోయారు,
ఎక్కడికి వెళ్ళిపోగలరు మీరు? అది డస్ ఇట్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్? ఈ ప్రపంచానికి సంబంధించి ఉన్నది కాదా? దేని నుంచి వెళ్ళిపోగలరు మీరు? మెడిటేషన్ అంటే ఏదో ఎస్కేపింగ్ ఫ్రమ్ లైఫ్ కాదు, ఎస్కేపింగ్ ఇంటూ లైఫ్ మోర్. ఎక్కడికి పారిపోగలరు మీరు? ఎక్కడికి వెళ్ళినా సరే మీ మైండ్ మీతో వస్తుంది కదా. హిమాలయాస్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? ఊటీకి వెళ్ళారు అనుకుందాం. ఊటీకి వెళ్ళిన తర్వాత తీరా ఊటీకి వెళ్ళిన తర్వాత మీకు సడన్గా ఇల్లు గుర్తొచ్చింది. అయ్యో నేను ఇల్లు లాక్ చేశానో లేదో అని. వెంటనే మీరు ఎక్కడ ఉన్నట్టు? మీ ఇంట్లోనే ఉన్నట్టు. పూర్వ రోజుల్లో కథల్లో ఎవరో భార్య వెళ్ళిపోయింది, ఈడు సన్యాసులకు కలిసిపోయాడు. భార్య గయ్యాలిది, ఈడు వెళ్ళి సన్యాసులకు కలిసిపోయాడు. అట్లాంటి కాషాయ బట్టలు వేసుకున్నారు, గడ్డాలు మిసాలు పెంచేశారు. ఇట్ వాజ్ స్పిరిచువల్ అంటే ఒక వేరే ఉన్మాదంలోకి వెళ్ళిపోయింది అది. అసలు డిజైర్లెస్ డిటాచ్మెంట్ ఏం జరుగుతున్నాయో చూడండి. అసలు మీరు ఏ కర్మేంద్రియాలు ఏ కర్మ చేస్తున్నారో అప్పుడు ఏదో ఒక కర్మ ఉంటుంది. ఏదో చేతితో పని ఉండొచ్చు, కాలుతో పని ఉండొచ్చు, ఏదో పని ఉండొచ్చు. కర్మేంద్రియాలతో ఏ యాక్టివిటీ ఏ యాక్షన్ ఉంటుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ జ్ఞానేంద్రియాలు అక్కడ ఉండవు, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఇంకేదో చూస్తుంటారు, మెకానికల్గా చేస్తూ ఉంటారు, ఇంకేదో వింటూ ఉంటారు. ఒక పని చేస్తుంటారు, ఇంకేదో వింటుంటారు. ఒక పని చేస్తుంటారు, ఇంకేదో చూస్తూ ఉంటారు. మీ జ్ఞానేంద్రియాలు వేరే దగ్గర ఉంటాయి. అప్పుడు మీకేం జరుగుతుందంటే ఈ స్ప్లిట్ జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, మల్టీ టాస్కింగ్ అనే ఒక యాక్టివిటీ వచ్చేసింది. నేను 2 దగ్గరలో ఉండగలను అనుకుంటారు. 2 దగ్గరలో ఉండలేరు మీరు, ఒక్క దగ్గరే ఉండగలరు. మీరు స్విచ్ ఆన్ చేస్తే పవర్ 100% ఆన్ అయినా ఉంటుంది, 100% ఆఫ్ అయినా ఉంటుంది. 50% ఆన్ 50% ఆఫ్ అని ఉండదు. మైండ్ ఏమనుకుంటుందంటే నేను 2-3 పనులు చేయొచ్చు అనుకుంటుంది, అసలు చేయదు, ఒకటే ఉండగలదు. మీరు ఏ పని చేసేటప్పుడు ఆ పని సంపూర్ణంగా గివ్ యువర్ సెల్ఫ్ టోటలీ, టేక్ ద మోస్ట్, గివ్ ద మోస్ట్. ఏ క్షణంలో ఆ క్షణం సంపూర్ణంగా ఉండండి. దాంట్లో దట్ మూమెంట్ ఈజ్ ఇన్విటబుల్. ఆ క్షణం ఆ క్షణంలాగే ఉండగలదు, వేరేలా ఉండలేదు. ఇంకోలా ఉండాలి అని అనుకోవటం అవివేకం. ఏ క్షణం ఆ క్షణంలో ఉండేటప్పుడు వేరే క్షణం గురించి అసలు ఆలోచన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆలోచన ఎప్పుడవుతుంది అంటే నువ్వు ఆ క్షణంలో లేనప్పుడే అవుతుంది. నువ్వు ఏ క్షణంలో పనిలో ఉంటే ఆ క్షణంలో లేనప్పుడు ఆలోచన అనేది వచ్చింది. ఆ ఆలోచన వచ్చేటప్పుడు ఏ క్షణంలో ఆ క్షణంలో లేవు. అప్పుడు ఏమవుతుంది నీకు? ఇది సోషల్ కంపల్షన్స్ అవ్వచ్చు, ఫియర్ వల్ల అవ్వచ్చు. మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు, బాయ్స్ డోంట్ క్రై, డోంట్ డూ దిస్, సెక్స్ ఈజ్ రాంగ్, ఇలా రకరకాల అపోహలు. దిస్ ఈజ్ రాంగ్, ఆ పనే చెయ్యి. అప్పుడు నువ్వేం చేస్తావు? బికాజ్ చిల్డ్రన్గా, పిల్లోడుగా యు ఆర్ ఫిజికల్లీ డిపెండెంట్ ఆన్ యువర్ పేరెంట్స్, ఎమోషనల్లీ డిపెండెంట్, ఫైనాన్షియల్లీ డిపెండెంట్. కాబట్టి నువ్వు బయటికి నటించడం మొదలు పెడతావు. బయటికి నటించి లోపల నీ ఆలోచనలు విధానం వేరే అయిపోతుంది. ఏకాంతంలో ఉండేటప్పుడు మెల్లగా నువ్వు ఏమవుతుంది, నీ బ్రెత్ కూడా మారిపోతుంది. బ్రెత్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎమోషన్. చూడండి, ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే బ్రెత్ కంట్రోల్ చేస్తే ఎమోషన్ కంట్రోల్ అయిపోతుంది. బ్రెత్ని మారిస్తే ఎమోషన్ కూడా మారిపోతుంది.
మీరు సంపూర్ణంగా ఏ క్షణంలో ఆ క్షణం ఉండనప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? దాక్కుంటుంది. వెళ్ళి అన్కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే వద్దన్నారో అవన్నీ దాక్కొని మళ్ళీ మీరు అన్కాన్షియస్గా ఉండేటప్పుడు మిమ్మల్ని పట్టుకుంటాయి. అవి అప్పుడు ఆలోచనలు వస్తాయి, అవి మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఏ క్షణం ఆ క్షణం చేసేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు మీరు అటాచ్మెంట్ ఉండదు. ఎందుకని? సంపూర్ణంగా మీ ఆత్మ సంతృప్తి చెందింది కాబట్టి. లడ్డు తినేటప్పుడు లడ్డు సంపూర్ణంగా, అంటే ఆ తినేటప్పుడు ఆ చిన్న ఆ బూంది లడ్డు బూంది, మీ చూపు ఆ బూంది అయిపోవాలా, మీ చెవి ఆ బూంది అయిపోవాలా, మీ ముక్కు ఆ బూంది అయిపోవాలా, మీ నాలుక ఆ బూంది అయిపోవాలా, మీ స్పర్శ ఆ బూంది అయిపోయేటప్పుడు రేపు మళ్ళీ మీకు లడ్డు తినాలని కోరిక రాదు. మనం ఏం చేస్తున్నామో చూడండి. ఒక లడ్డు తినేటప్పుడు రెండో లడ్డు చూస్తున్నాం, రెండో లడ్డు తినేటప్పుడు మూడో లడ్డు చూస్తున్నాం, మూడో లడ్డు తినేటప్పుడు నాలుగో లడ్డు చూస్తున్నారు, నాలుగు లడ్డులు తినేటప్పటికి కడుపు నిండిపోయింది, కానీ లడ్డు ఇంకా చేరలేదు లోపలికి. కాబట్టి రేపు మళ్ళీ లడ్డు తినాలనిపిస్తుంది.